కూటమి ప్రభుత్వం తప్పుగా ప్రచారం చేసుకుంటుంది నూతన సంవత్సర కానుక వినియోగదారులకు అని చెప్పి. వాస్తవంగా ఈ ట్రూ డౌన్ అనేది ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ అన్నది ఉన్నదో గత ఏడాది సెప్టెంబర్ 27వ తారీఖున జరిగినటువంటి తతంగంలో భాగంగా ఈ ట్రూ డౌన్ అనేది అమలు చేయమని ఆదేశం ఇచ్చింది ప్రభుత్వానికి. వాస్తవంగా అప్పుడు ఏదైతే డిస్కంలు ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీఎస్పీడీసీఎల్ ఇవన్నీ కూడా ఎక్కువ వసూలుకు పాల్పడినటువంటి పరిస్థితుల్లో ఎక్కువ యూనిట్ కి 40 పైసలు చొప్పున వసూలు చేసింది. దాదాపు 923 కోట్ల రూపాయలను 12 నెలలకు నెల 13 పైసలు ఒక యూనిట్ పైన తిరిగి వినియోగదారులకు చెల్లించాలి అన్నటువంటి ప్రతిపాదన చేసింది విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ. దానికి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, కానీ ప్రభుత్వం మీద వినియోగదారులకు మేలు చేయాలని ఎక్కడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. ఓన్లీ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇక్కడ ఏదైతే ఏపీఆర్సీ ప్రభుత్వానికి మొటిక్కాయలో అక్షింతలు వేసిందో దానిని వీళ్ళు ఏదో శుభవార్త ప్రజలకని దీనికి పబ్లిసిటీ రంగు పులుముతున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిందలు వేస్తున్నారు. అప్పుడు ఏదైతే విభజన జరిగినప్పుడు ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు ₹2.73 కొనుగోలు చేస్తా ఉన్నారు అప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇంకా 30 పైసలు దాదాపుగా తగ్గించుకొని ₹2.40 యూనిట్ కి కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 25 ఏళ్లకి 7,000 మెగావాట్లకి విద్యుత్ కి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో చేసినటువంటి తతంగం ఏందో తెలుసా? దాదాపు ₹6.99 మార్కెట్ లో ₹2.44 సౌర విద్యుత్ యూనిట్ దొరుకుతుంటే ₹6.99 కొనుగోలు చేయడానికి సిద్ధం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ₹2.40 కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా కొనుగోలు చేసి ప్రజలపై, ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించడానికి సిద్ధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఇక్కడే తెలిసిపోయింది కదా. ఎవరు ప్రభుత్వానికి మేలు చేస్తున్నారని వాళ్ళు ఎందుకు నిందలు వేస్తున్నారు? 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిస్కంలకు కేవలం చెల్లించింది సురేష్ గారు మాత్రమే. సురేష్ గారు ఆ సెకీ జోలికి వెళ్ళకండి సార్. మీకు మళ్ళీ అవార్డు ఇవ్వాల్సి వస్తుంది మీకు, మీ నాయకుడికి. అవార్డు ఏంటంటే ఏం అవార్డు అంటే సెకీ ఒప్పందం చేసుకో. ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పినప్పుడు విన్నాం కదా, వినండి మీరు కూడా. ఆ సెకీ ఒప్పందం ద్వారా మీరు ఏదైతే చెప్తున్నారో ₹2.49 అదానీకి తో ఒప్పందం చేసుకున్న ఒప్పందం 25 సంవత్సరాలకి సంబంధించి 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పేసి అమెరికాలో 2 ఎఫ్ఐఆర్లు నేను కాసేపటి క్రితం గఫూర్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ₹2.49 తావలది, ₹2.49 ఓన్లీ యూనిట్ ప్రైస్. అది ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కలుపుకుంటే ₹5 దాటుతుంది. రెండోది ఒక్క నిమిషం ఆగండి. 20 సంవత్సరాలకు బుద్ధున్నోడు ఎవ్వరు కూడా ఒప్పందం చేసుకోడు. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తుంది. ఆ సెకీనే మధ్యవర్తిత్వం వహించి 1700 కోట్ల రూపాయలు అదానీ నుంచి తీసుకొని, ఒక నిమిషం ఆగండి, అదానీ నుంచి తీసుకుని సెకీ అనేది బ్రోకర్ పని చేసిందని చెప్పేసి అమెరికాలో మనం చెప్తున్నది కాదు. మన దేశంలో లాగా ఒక్క నిమిషం ఆగండి, లేకపోతే మీ ఆడియో కొద్దిగా డౌన్. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడిలాగా ఎట్లా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో అన్ని చోట్ల కాదు, కానీ కొన్ని దేశాల్లో ఇక్కడలాగా వ్యవస్థలు మేనేజ్ చేయడం కుదరదు. కాబట్టి అదాని అక్కడ ఫండ్స్ రైజింగ్ కార్యక్రమం పెట్టుకుంటే వీడి దగ్గర ఏది సొంత రూపాయి ₹1 కూడా పెట్టడం అనమాట. అందరి దగ్గర నేను చేయడం కాదు, అమెరికా చేసిన ఆరోపణ ఇది. అమెరికాలో 2 ఎఫ్ఐఆర్లు. ఎల్లో పత్రిక ఏంటి సార్? ఎల్లో పత్రిక మీరు ఎఫ్ఐఆర్
మీరు ఎఫ్ఐఆర్ చూసారా? మీరు ఎఫ్ఐఆర్ చూసారా? మీరు ఎఫ్ఐఆర్ చూసారా? నేను చూసా. ఒక్క నిమిషం ఆగండి గఫూర్ గారు ప్లీజ్. ఇప్పుడు అదానికి ఒక నిమిషం ఆగండి సార్, మీరు ఒక నిమిషం ఆగండి. వాయిస్ రానివ్వండి, ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి, మీరు వాయిస్ రానివ్వండి, ఆగండి, ఒక నిమిషం ఆగండి. గఫూర్ గారు చెప్పండి. వాస్తవాలే చెప్పేది ఆగండి మీరు. సురేష్ గారు జగన్మోహన్ కూటమికి అనుకూలంగా మాట్లాడితే సురేష్ గారికి అన్ఫార్చునేట్లీ ఆయన ఆడియో కాసేపు చేసినటువంటి ఆరోపణలు కావు. ఇది FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క పరిశీలనలో తేలినటువంటి విషయాలతో వాళ్ళు కోర్టులో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు కంప్లైంట్ మోడీ గారిపై రద్దు చేయించారని మనం తర్వాత అనుకున్నాం, కానీ అవి రద్దు కాలేదు. అదానికి నోటీసులు ఇచ్చేలాగా ఇండియన్ గవర్నమెంట్ ను వాళ్ళు అడిగారని తొందరలో నోటీసులు అదానికి ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇప్పుడు పాయింట్ ఏమిటి, 1750 కోట్ల రూపాయలు ఎక్కడ ఇచ్చినారో చెప్పండి అంటే ఏం బయట పబ్లిక్ అందరి ముందు తీసుకుంటారా? అయితే తేల్చాల్సిన బాధ్యత షబీర్ ఖాన్ వాళ్ళ పార్టీ మీద ఉండింది. వీళ్ళు చేతులు ఎత్తేస్తారు ముందే, వీళ్ళు ముందే చేతులు ఎత్తేసి అదాని పేరు అంటేనే వణికిపోతున్నారు వీళ్ళు. కాబట్టి అది బయటికి రాదు. అది ఏమైనా అమెరికన్ కోర్టు ఏం చెప్తారో చూడాలి మనం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది అనేది యథార్థం. గుజరాత్ లో రేట్ కంటే కూడా ఎక్కువ రేటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఎందుకు అంగీకరించి సమాధానం చెప్పాలా? గుజరాత్ లో అంతకంటే కూడా ఎక్కువ రేటుకు అంగీకరించారు.